ఇక్కడైతే లేదు బటన్, ఎస్ఎక్స్ వేరియంట్ కాబట్టి. స్టెప్నీ అన్యూజ్డ్ అండి. చిన్న సొట్ట, ఓకే. లైట్ సిక్స్టీ 65% ఉన్న టైర్స్, ఓకే. alloy wheel, diamond cut alloy wheel. Front 70% above tires. LED DRL light, projector light, fog lamp. సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి హ్యుండై వెర్నా ఎస్ఎక్స్ వేరియంట్ అనమాట, డీజిల్ 1.6 ఆటో గేర్ వర్షన్ 2018 మోడల్కి సంబంధించిన వెహికల్ అనమాట. ఢిల్లీ రిజిస్ట్రేషన్ అండి. సో వెహికల్ అయితే ఇప్పుడు మనకి సేల్కి అయితే ఉందండి. చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది, రన్నింగ్. సో జెన్యున్గా తిరిగినటువంటి షోరూమ్ ట్రాక్తో అయితే ఉన్నటువంటి వెహికల్ అనమాట. సో 1.6 ఇంజను మనకి ఆల్మోస్ట్ మీరు క్రీటాలు చూసుకున్న, సెల్టోస్లు చూసుకున్న, ఈ యొక్క వెర్నాలు చూసుకున్న సేమ్ ఇంజన్స్ ఉంటాయి అన్నిట్లో కూడా. సో పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, ఆటో సైడ్ ఫోల్ మిర్రర్, అదేవిధంగా లెఫ్ట్ అండ్ రైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మనకి బటన్స్ కూడా ఇచ్చాడు. సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది, చూసారు కదా ఇది. సో అదేవిధంగా ఇంటీరియర్ చూడొచ్చు మీరు, ఇంటీరియర్ ఏ విధంగా ఉందనేది. సన్ రూఫ్ కూడా ఉంది. సీట్ కవర్లు కూడా బ్లాక్, చాలా బాగున్నాయండి సీట్ కవర్లు కూడా. ఇది బట్ 60-70% ఉన్నది బండితో పాటు వచ్చిన సీట్ కవర్లు అనమాట. సో స్టీరింగ్ మీద స్టీరింగ్ కవర్ కూడా చూడొచ్చు, అప్పట్లో బండితో పాటు వచ్చింది, ఏది కదపలేదు. స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా. డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్, ఓకే. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. సో దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, వాయిస్ కమాండింగ్, బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, టచ్ స్క్రీన్ ఉంటుంది, రివర్స్ కెమెరా విత్ పార్కింగ్ సెన్సార్ అయితే ఉంటుంది. సో కిలోమీటర్ చూసుకున్నట్లయితే 82,000 కిలోమీటర్లు అయితే తిరిగింది ప్రజెంట్. ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో ఉన్నటువంటి వెహికల్ అనమాట. రీసెంట్గా లాస్ట్ సర్వీస్ కూడా షోరూమ్కి అయితే వెహికల్ అయితే విజిట్ అయితే అయింది. 2 తాళాలు ఉన్నాయి మనకు, ఆటో గేర్ వర్షన్ అనమాట. బ్రేక్, ఎక్సలేటర్ ఉంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఆటో క్లైమేట్ కంట్రోల్కి సంబంధించిన ఏసీ, ఆటో గేర్ అనమాట. ఛార్జింగ్ యూఎస్బి అండ్ ఛార్జింగ్ సాకెట్ 2 కూడా ఇచ్చాడు. ఇది యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్, ఆక్స్. సో ఈ విధంగా మనకి డాష్ బోర్డ్లో అయితే ఉన్నాయి, చూడొచ్చు మీరు కంప్లీట్గా. స్పెట్స్ పెట్టుకోవడానికి స్పెట్స్ హోల్డర్ అండ్ సన్ రూఫ్ కూడా ఇచ్చారనమాట, చూడొచ్చు. అదేవిధంగా కిలోమీటర్స్ కూడా చూసారు కదా, సన్ రూఫ్ కూడా ఓపెన్ చేసా, ఓకే. ఇది ఒక 3 రూఫ్ లాంటిది, ఓకే. నార్మల్ వర్కింగ్ కండిషన్ ఉంది. సో ఇది మనం మాన్యువల్గా మూసుకోవాలన్నమాట. ఓపెన్ చేసేటప్పుడు అంతా కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఇంటీరియర్ అయితే మీకు ఈ కండిషన్లో అయితే ఉందండి. అదేవిధంగా బ్యాక్ రేర్ సైడ్ కండిషన్ చూసుకున్నట్లయితే రేర్ సీట్స్ కూడా మీకు చాలా మంచి కండిషన్లో అయితే ఉన్నాయి. సీట్స్ నేను వెనక్కి జరిపిన, అందుకే కొంచెం బూట్ స్పేస్ మీకు ఇక్కడ తక్కువ కనపడుతుంది. ఓకే. సో కండిషన్ అయితే ఇది ఎక్సలెంట్ పీస్ అనమాట. సో మనకి స్టెప్నీ కూడా అన్యూజ్డ్ ఉంది. సో బానెట్ కండిషన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో టైర్స్ కూడా మీరు ఆల్మోస్ట్ చూసారు కదా. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ పీస్ అన్న. మైనర్ గీతలు చూడొచ్చు బానెట్ మీద, చిన్న చిన్న గీతలు. ఇప్పుడు ఇదంతా డస్ట్, చిన్న చిన్న గీతలు. మీరు ఒక్కసారి కనుక సిరామిక్ వేయించుకుంటే సరిపోతుంది, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. బ్లాక్ అంటేనే మీకు
మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి వెహికల్ 1.6 ఇంజన్ అనమాట, ఎస్ఎక్స్ వేరియంట్. ఓకేనా, ఎస్ఎక్స్ కీ స్టార్ట్ వేరియంట్. దీని తర్వాత ఆప్షనల్ వేరియంట్ ఉంటుంది. మోడర్న్ డిక్కీ డోర్స్ ఆల్ కూడా ఒరిజినల్ అనమాట. ఓకేనా రైట్. ఎటువంటి బ్యాడ్ కంప్రెసర్ కూడా లేదు. చాలా ఎక్సలెంట్గా ఉన్నటువంటి వెహికల్ అనమాట. సో ఇది మీరు చూసుకున్నట్లయితే నార్మల్గా 1.6 వెర్నా కానీ అదేవిధంగా క్రీటా కానీ వీటిల్లో నార్మల్గా మీకు ఎక్సిలేటర్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ డౌన్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్సిలేటర్ ఓకే. సో చూసారు కదా, ఇది వచ్చేసి ఏంటంటే మీకు ఇంజన్ ఆయిల్ అనేది బయటకు తంతే మీకు అప్పుడు ప్రాబ్లం ఉన్నట్టు. సో ఇది నార్మల్ ఒక ఆవిరి లాంటిది ఒకటైతే వస్తుంది అంతే, అంతకుమించి ఏం లేదు. సో మీరు క్రీటాల్లో చూసుకున్న, సెల్టోస్లో చూసుకున్న, వెర్నాల్లో చూసుకున్న ఇది లైట్గా వస్తుంది అంతే. సో తర్వాత మీకు రాదనమాట ఎక్సిలేటర్ ఇచ్చినప్పుడు. సో ఎందుకంటే దాని యొక్క డిజైనింగ్ అట్లా ఉంటుంది అనమాట. 1.6 ఇంజన్లో మీకు ఏదైతే ఇంజన్ ఆడుతున్నప్పుడు అది పోతుంది అనమాట. సో మీకు నార్మల్గా ఉన్న లేకపోతే ఇంజన్ ఆడుతున్నప్పుడైనా గ్యాస్ కానీ లేదంటే ఆయిల్స్ కానీ కొట్టకూడదు రైట్. అవి కొడితేనే మనకి కొంచెం ఇదనమాట వెహికల్లో. సో ఆల్మోస్ట్ ఇదంతా కూడా జెన్యూన్ పీస్. ఇది పెయింట్ కూడా మీకు బ్యాక్ బంపర్, ఫ్రంట్ బంపర్ చూడొచ్చు మీరు. ఈ బ్యాక్ బంపర్, ఫ్రంట్ బంపర్, బ్యాక్ బంపర్ ఇవి మాత్రమే మీకు పెయింట్ అయితే అయినాయి అనమాట. సో ఓవరాల్ లుక్ అయితే చూసారు కదా, చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉన్నటువంటి వెహికల్. సో మిస్ అయితే అవ్వకండి. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 7,65,000గా అడుగుతున్నామండి. సో విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్ అనమాట. బ్లాక్ కలర్ ఆటో గేర్ డీజిల్. మైలేజ్ చూసుకున్నట్లయితే ఇంచుమించుగా 22 వరకు మైలేజ్ అయితే వస్తుంది. ఆటో గేర్ అంటేనే అదిరిపోతుంది అనమాట పికప్. సో మీరు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వెహికల్ అనమాట. లైఫ్ ట్యాక్స్ అయితే సపరేట్గా వస్తుందండి. 7,65,000 ప్లస్ లైఫ్ ట్యాక్స్ అయితే దీనికి సుమారుగా 1,35,000 వరకు లైఫ్ ట్యాక్స్ అయితే పడుతుంది. ట్రాన్స్పోర్ట్ సుమారుగా 20 నుండి 25,000 డిపెండింగ్ ఆన్ లొకేషన్ని బట్టి మీకు ట్రాన్స్పోర్ట్ అయితే పడుతుంది అనమాట. సో ఇకపోతే దీని యొక్క రన్నింగ్ వీడియో ఏ విధంగా ఉందనేది చూద్దాము. అరే సో ఇదన్నమాట పరిస్థితి. సో మావాడు ఫోన్ మాట్లాడుతుండు, రన్నింగ్ వీడియో చూపిద్దాం అంటే బయట నుండి. టైర్స్ కూడా బాగున్నాయి. ఇంజన్ సౌండ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బండి ఇప్పటి వరకు ఆన్ కండిషన్లోనే ఉంది. మళ్ళొకసారి మీకు ఇంజన్ ఆన్ ఆఫ్ చేసి చూపిస్తాను. మా వాడిది ఇలా ఫోన్ అయిపోతే మీకు బండి రన్నింగ్ కూడా చూపిస్తా ఏ విధంగా ఉందనేది. తాళం పెట్టిన వెరీ పర్ఫెక్ట్ స్టార్ట్ అయిందండి. వెరీ పర్ఫెక్ట్గా వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్గా స్టార్ట్ అయితే అయిపోయింది. ఏసీ కానీ రన్నింగ్ కానీ చాలా ఎక్సలెంట్ ఉంది. రేర్ ఏసీ, ఫ్రంట్ ఏసీ, 2 ఎయిర్ బ్యాగ్స్, మనకి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి అన్నమాట ఇందులో. సో ఇకపోతే మీకు రన్నింగ్ వీడియో అయితే చూపించేస్తున్నా. రన్నింగ్ వీడియో సో మీరైతే చూడొచ్చు రన్నింగ్ వీడియో.
వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఈసారి సింగిల్గా వచ్చిన మా టీం అయితే లేదు, లేకపోతే ఇంకా మంచిగా దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండేది. సో 7,65,000 ఫిక్స్డ్ కాదు, చిన్న డిస్కౌంట్ ఉంది. డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తాం, కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. 8906 మెసేజ్ చేయండి. వాట్సాప్లో ఫొటోస్ అయితే మీకు ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ.